అందరికీ నమస్తే అండి. మన దేశంలో ప్రతి సంవత్సరం సుమారుగా ఓన్లీ రోడ్డు ప్రమాదాల కారణంగా 1,50,000 నుంచి 1,60,000, 1,70,000 మంది వరకు చనిపోతున్నారు. రీసెంట్ డేటా ఒకటి చూసుకుంటే 2019లో 1,59,000 మంది, 2020లో 1,38,000 మంది, 2021లో 1,54,000 మంది, 2022లో 1,68,000 మంది, 2023లో 1,73,000 మంది రోడ్డు ప్రమాదాల కారణంగానే చనిపోయారు. అలాగే ఇంజురీస్ కూడా అరౌండ్ ఒక 4.5 లక్షలు ఉన్నాయి. ఇది ప్రతి సంవత్సరం కూడా ఒక 10,000, 20,000 మారుతూ ఉంది తప్ప మరీ బాగా తగ్గుదల లేదు, బాగా పెరుగుదల లేదు. దేశవ్యాప్తంగా కూడా ప్రమాదాల సంఖ్య కావచ్చు, మరణాలు, ఇంజరీస్ అలాగే ఉన్నాయి. సో మరి దీనికి పరిష్కారం ఏంటి? రోడ్లు మంచి మంచి రోడ్లు వేస్తున్నారు. గడిచిన 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేషనల్ హైవేస్ విషయంలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, రోడ్లు వేయడం, హైవేలు వేయడం అంతా బాగానే ఉంది. ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్లోనే చాలా కొత్త హైవేలు వేశారు. అలాగే దేశవ్యాప్తంగా 30,000 కిలోమీటర్లకు పైగా కొత్త హైవేలు వేశారు. లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. కానీ రోడ్డు ప్రమాదాలు తగ్గట్లా. సో అందుకే ఈ రోడ్డు ప్రమాదాల నివారణ కోసము ప్రభుత్వం తీసుకొస్తున్న పాలసీలు, అలాగే మన పోలీసులు వాడుతున్న ఏఐ వినియోగం ఒకసారి ఈ వీడియోలో మనం చర్చిస్తే, ఈ మధ్య ఒక వార్త మీరు చదివే ఉంటారు. ఒక వారం రోజుల కిందట అది చూడండి. ₹1.5 lakh ఆఫ్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనౌన్స్డ్ ఫర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ అక్రాస్ ఇండియా. నేషనల్ హైవేల మీద ఎక్కడ ప్రమాదం జరిగినా సరే ఇమీడియట్గా హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోయినా, ఆరోగ్యశ్రీ లేకపోయినా, ఎటువంటి పథకాలు లేకపోయినా ₹1,50,000 విలువైన చికిత్సను లేదా ట్రీట్మెంట్ కావచ్చు, శస్త్రచికిత్స కావచ్చు, ఏదైనా సరే 1,50,000 వరకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసేస్తాయి ఏ హాస్పిటల్లో అయినా సరే. ఈ విధానం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇది దేశవ్యాప్తంగా కూడా అమలు చేస్తున్నారన్నమాట. ఇది ఒక రకంగా మంచిదే. మరి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి కదా, ట్రీట్మెంట్ ఇస్తారు ఓకే, మరి ప్రమాదాలు తగ్గించడానికి ఏం చేస్తున్నారు? అక్కడే కొన్ని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా నేషనల్ హైవేస్ మీద ప్రతి కిలోమీటరు కవర్ అయ్యేలాగా సీసీ కెమెరాల ఏర్పాటు జరుగుతుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండింగ్స్ కానీ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకునే ఫండింగ్స్ కావచ్చు, కొన్ని ఎన్జిఓలు, స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు ఇచ్చే ఫండింగ్ కానీ, ఓవరాల్గా దేశవ్యాప్తంగా నేషనల్ హైవేస్ మీద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈవెన్ మన రాష్ట్రంలో అయితే ఈవెన్ రాష్ట్ర రహదారులలో కూడా ఎక్కడికక్కడ కూడళ్లలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా చెప్పింది. సో ఇప్పుడు నేషనల్ మోడర్న్ టెక్నాలజీ అండ్ ఎన్హాన్స్డ్ సర్విలియన్స్ అక్రాస్ నేషనల్ హైవేస్ ఫర్ కర్టైలింగ్ రోడ్ సేఫ్టీ వయలేషన్స్. NHAI aims to roll out ATMS across 30,000 kilometers of national highways over the next 2-3 years. సో మీరు ఆ వార్త చదివితే చాలా క్లియర్గా ఏంటంటే, దేశవ్యాప్తంగా కూడా సీసీ కెమెరాల ఏర్పాటు, నేషనల్ హైవేస్ని సర్వేలెన్స్లో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందనేది చూడొచ్చు. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా. ఇది ఎందుకంటే, ఒకటి రోడ్డు ప్రమాదాలు జరిగితే ట్రీట్మెంట్ 1,50,000. 2 రోడ్డు ప్రమాదాలు జరిగితే అసలు తప్పెవరిది? అసలు ఎవరైనా వయలేషన్ రూల్ క్రాస్ చేస్తే, వాడికి రూల్స్ క్రాస్ చేస్తేనే ప్రమాదాలు జరుగుతాయి. రూల్స్ క్రాస్ చేయకుండా ఉండాలి అంటే వాడి మీద నిఘా ఉండాలి. ఆ నిఘా ఉండడం కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు మొత్తం దేశవ్యాప్తంగా 30,000 కిలోమీటర్ల పరిధిలో. ఇది ఒక సొల్యూషన్. కొంత భయం ఉంటుంది కాబట్టి. అలాగే ఎక్కడైనా ప్రమాదం జరిగితే ఆ ప్రమాదానికి సంబంధించిన ఫోటో ఇమీడియట్గా గూగుల్లో అప్లోడ్ చేస్తే, ఏఐలో అప్లోడ్ చేస్తే, ఏఐ ఆ ప్రమాదానికి సంబంధించిన డేటా మొత్తం ఇచ్చేస్తుంది. ఇది మన రాష్ట్రంలో ఏలూరు పోలీసులు దీన్ని ప్రూవ్ చేశారు. ఒక హైవే మీద యాక్సిడెంట్ జరిగింది. సాధారణంగా యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు పోలీసులు అక్కడికి వెళ్ళి ఆ వివరాలన్నీ కూడా నోట్ చేసుకుంటారు. నోట్ చేసుకుంటే ఎక్కడో దగ్గర దాన్ని ప్రూవ్ చేయడంలో ఫెయిల్ అవుతారు. ఆధారాలు ఏదో ఒకటి మిస్ అవుద్ది. అలా మిస్ అయినప్పుడు దాన్ని కోర్టులో ప్రూవ్ చేయడానికి ప్లస్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇవ్వడానికైనా సరే ఎక్కడో ఒక దగ్గర ప్రాసిక్యూషన్లో ఇబ్బంది పడతారు, ఆధారాలు మిస్ అవుతాయి. అది లేకుండా ఉండడం కోసం ఏలూరు పోలీసులు ఏం చేశారంటే, ఒక యాక్సిడెంట్ తాలూకు ఫోటోని ఏఐలో అప్లోడ్ చేస్తే ఏఐ ఆ యాక్సిడెంట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఆ వెహికల్ నెంబర్స్, ఇంజరీస్ ఎవరికి, డెత్స్ ఎవరికి, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, దాని రిలేటెడ్ అదర్ ఫొటోస్ ఏమున్నాయి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ A to Z ఆధారాలతో సహా ఏఐ బయటపెట్టిందనమాట వాళ్ళ దగ్గర ఉన్న సీసీ కెమెరాలు. అందుకే దాని మీద ఈరోజు కూడా ఒక వార్త రాశారు, చూడొచ్చు. ఏలూరు పోలీసులు ప్రయోగాత్మకంగా అమలు చేశారు, అది సక్సెస్ అయింది. ఇప్పుడు దీన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడుతుంది.
సో దీనివలన ఒకటి ఫస్ట్ మనం చెప్పుకున్నది క్యాష్లెస్ ట్రీట్మెంట్. ఒకవేళ ప్రమాదం జరిగితే అసలు ప్రమాదం జరగకుండా ఉండాలి అంటే వాళ్ళ మీద నిఘా ఉండాలి. నిఘా ఉండడానికి సీసీ కెమెరా. మొత్తం అయిన తర్వాత తప్పు ఎవరిది అని తేల్చడానికి, ప్రాసిక్యూషన్లో సహకరించడానికి ఏఐని వాడుకోవడం, ఇలా ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇన్ని తీసుకొచ్చినా సరే నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే కామన్ సెన్స్. మనిషి అనేవాడికి కామన్ సెన్స్ ఖచ్చితంగా ఉండాలి. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నేను గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. ఈవెన్ మనం కళ్ళెదురుగా చాలామంది సెలబ్రిటీలు, పొలిటికల్గా చెప్పుకుంటే ఎర్రన్నాయుడు గారు, సినిమాల్లో చెప్పుకుంటే హరికృష్ణ గారు అబ్బాయి జానకరామ్, వీళ్ళందరూ కూడా రోడ్డు ప్రమాదాల కారణంగానే చనిపోయారు. ఇలా చాలామంది రోడ్డు ప్రమాదాల కారణంగా, అజరుద్దీన్ అబ్బాయి, కోట శ్రీనివాసరావు గారు అబ్బాయి, బాబు మోహన్ వాళ్ళ అబ్బాయి, ఇలా చాలామంది చనిపోయారు రోడ్డు ప్రమాదాల కారణంగా. బికాజ్ ఆఫ్ కామన్ సెన్స్ లేకపోవడం అంతే. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదుటి వాళ్ళు రాంగ్గా రావచ్చు, ఎదుటి వాళ్ళైనా తప్పు జరగవచ్చు. సో మనం ఏంటి, మన కంట్రోల్లో మనం ఉంటే ఎదుటివాడు తప్పు చేసినా మనం తప్పించుకోగలం అనే కాన్ఫిడెన్స్ ఉన్నంత వరకే డ్రైవ్ చేయాలి. ఆ కాన్ఫిడెన్స్ ఉన్నంత స్పీడ్ మేరకే డ్రైవ్ చేయాలి. అరే నేను అతి స్పీడ్ వెళ్ళిపోతున్నా, ఎవరైనా వస్తే నేను కంట్రోల్ చేసుకోలేను అన్నప్పుడు తగ్గాలి. ఈ కామన్ సెన్స్ ఉంటే, ఈ కాన్సన్ట్రేషన్ ఉంటే, కొంచెం ఈ ఆలోచనలన్నీ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఉంటే ఎవరికి వాళ్ళకు బాధ్యత అనమాట. రోడ్డు ప్రమాదాలు అనేవి ప్రభుత్వాలు నివారించలేరు, పోలీసులు కూడా కంట్రోల్ చేయలేరు, సీసీ కెమెరాలు ఏఐ అది ఇది కూడా కంట్రోల్ చేయలేరు. మనిషి రోడ్డు మీద ప్రయోగిస్తున్న మనిషి మాత్రమే కంట్రోల్ చేయగలడు. అది ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఉండాలి. ఇటు నుంచి వెళ్తున్న వాళ్ళకి, అటు నుంచి వెళ్తున్న వాళ్ళకి, పక్కన వెళ్తున్న వాళ్ళకి, ఎదురుగా వస్తున్న వాళ్ళకి అందరికీ ఉండాలన్నమాట. అది మనం తీసుకుంటేనే ఈ 1,50,000 మృతులు కాస్త 50,000కో 20,000కో తగ్గించవచ్చు. ఎందుకంటే అకారణంగా చనిపోవడం ఏంటండి, మనకి ఎంతో విలువ ఉంటుంది. జీవితం ఎంతో విలువైంది, ఎన్నో సాధించాల్సినవి ఉంటాయి. ఇంట్లో కుటుంబాలు వెయిట్ చేస్తారు, పిల్లలు వెయిట్ చేస్తారు. రోడ్డు మీదకి వచ్చి అకారణంగా అన్యాయంగా చనిపోవడం ఏంటి, ఒక అర్థం ఉండాలిగా మన మరణానికి. సో అందుకే ఈ రోడ్డు ప్రమాదాల విషయంలో 1కి 2 సార్లు అప్రమత్తత కలిగించడం కోసం చెప్తున్నాను అనమాట. థ్యాంక్ యూ.